హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఆధునిక ప్రపంచంలో అందరూ బిజీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఉరుకులు పరుగుల జీవితం వలన చిన్న సమస్యలు పెద్దగా మారేంత వరకు కూడా మనం వాటిపై దృష్టి సారించడం లేదు. కొన్ని సమస్యలకు మన ఇంట్లో పరిష్కారం చూపే ఔషధాలున్నా, పెరట్లో ఉన్న మొక్కలతో మనం రోగాలను ఇట్టే నయం చేసుకోవచ్చు. అలాంటి ఔషధాలలో తమలపాకులు ఒకటి. మనం ఈరోజు ఈ వీడియోలో తమలపాకుల కషాయంను ఎలా పెట్టాలో మరియు తమలపాకుల వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం. తమలపాకుల్లో కాల్షియం, ఐరన్, విటమిన్ సి, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. తమలపాకులు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఆకలి నుంచి అరుగుదల వరకు అనారోగ్య సమస్యలకు ఈ తమలపాకులు సంజీవనిలా ఉపయోగపడతాయి. ఈ తమలపాకుల కషాయంను ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపులో తీసుకున్నట్లయితే శ్లేష్మం కరుగుతుంది, అరుగుదల కూడా బాగా జరుగుతుంది. అంతేకాదండి, నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది, శ్వాస సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. తమలపాకును మనం వాడేటప్పుడు తొడుమును తీసివేసి వాడుకోవాలి. మహిళలను వేధించే సమస్య ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అలాంటి వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ కషాయంను తీసుకున్నట్లయితే వాళ్ళ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తుంది. ఇప్పుడు తమలపాకుల కషాయంను ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం 2 తమలపాకులను తొడిమి తీసేసి బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ను వెలిగించి పాత్రలో ఒక మనిషికి ఇక్కడ నేను కషాయం ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఒక మనిషికి అంటే 2 గ్లాసులు వాటర్ని తీసుకోవాలి. అది మనం 1 గ్లాస్ వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. ఈ 2 గ్లాసుల వాటర్ని గిన్నెలో పోసి అది బాగా కాగనివ్వాలి. భోజనం తిన్న తర్వాత చాలామందికి కిల్లి వేసుకోవడం అలవాటు. కిల్లి ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళు తిన్న ఆహారం అంతా కూడా తొందరగా జీర్ణమైపోవాలనే ఉద్దేశంతో కిల్లి వేసుకుంటారండి. ఇప్పుడు మనకి వాటర్ అయితే బాగా కాగిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తమలపాకులను దీంట్లో తీసుకొని వేయాలండి. మనము ఒక్కొక్క వారం ఒక్కొక్క కషాయం తాగితే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒక వారం తమలపాకుల కషాయము, ఒక వారం వచ్చేసి జీలకర్ర, సోంపు, వాము కషాయము, ఇంకొక వారం వచ్చేసి తులసి, కొత్తిమీర, పుదీనా కషాయము. ఇలా మనం ఒక్కొక్క వారం చేంజ్ చేస్తూ ఉంటే చాలా మంచిదండి. మనం వేసిన తమలపాకు అయితే బాగా ఉడుకుతుందండి. ఆకు కలర్ కూడా బాగా చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకొని ఒక 10 మినిట్స్ దాకా అట్లే పెట్టేస్తామండి. ఓకే, ఫిల్టర్ అయితే చేసేసానండి. మనకి ఆ జ్యూస్ కలర్ ఎలా ఉందండి, లేత గ్రీన్ కలర్ కదా. దీన్ని అలాగే ఒక 10 మినిట్స్ పెట్టేసేవాళ్ళండి. ఇప్పుడు మనం దీన్ని అలాగే కూడా తాగొచ్చండి, బాగుంటుంది. కాకపోతే కొంతమందికి టేస్ట్ అనేది నచ్చదు కదా. అలాంటి వాళ్ళు కొంచెం హనీ, 1 స్పూను, లెమన్ ఒక 3 డ్రాప్స్ వేసి మిక్స్ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. ఈ కషాయము ఆకలి నుంచి అరుగుదల వరకు పనిచేస్తుందండి. ప్రతిరోజు ఈ కషాయంని ఎంటీ స్టమక్లో తీసుకోవాలండి. అంటే మనం నిద్ర లేచిన వెంటనే నిమ్మ, తేనె, హాట్ వాటర్ తాగుతాం కదా, ఒక ½ అవర్ తర్వాత ఈ కషాయం తాగాలండి. సో ఇలా తాగినప్పుడు మాత్రమే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.